హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి అండి. అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను నేను. ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయండి. మనం ఆల్రెడీ పొద్దుటూరులో ఇది మన ఆఫీస్ స్టార్ట్ చేసుకున్నాము. దాని తర్వాత ఆల్రెడీ 3 ఎకర్స్లో ప్లాంట్ స్టార్ట్ చేశాము. మాకు వచ్చిన రీసెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఈ కంపెనీలో ఉద్యోగాలు ఇస్తామన్న ఆలోచనతో చాలామంది ఆధార్ కార్డులు తీసుకోవడము, లేతే డబ్బులు వసూలు చేయడము, జనాలని భ్రమ పెట్టడము, లేతే లీడర్లు ఫోన్ చేసి భయపెట్టేయడము, ఇలాంటి రకరకాల ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మా వరకు పాస్ అయింది. మన కంపెనీ వాళ్ళ దగ్గర కానీ, మేనేజర్ల దగ్గర కానీ. ఏంటంటే నేను ఇక్కడ నాన్ లోకల్ అనుకోండి, నేను ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. సార్, మన కంపెనీ పేరు చెప్పుకొని చాలామంది ఆధార్ కార్డులు తీసుకుంటున్నారు, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి. నేను అందరికీ క్లియర్గా ఒకటే చెప్తున్నాను, మీరు ఎలాంటి ఆధార్ కార్డులు ఎవరికి ఇవ్వాలని అవసరం లేదు, మీరు ఎలాంటి డబ్బులు ఎవరికి ఇవ్వాలని అవసరం లేదు. రియల్లీ మీ దగ్గర టాలెంట్ ఉంటే మీరు ఖచ్చితంగా వచ్చి మా దగ్గరకు వచ్చి మా పర్సన్కి మీరు రెజ్యూమ్ ఇచ్చి మీ దగ్గర ఉన్న టాలెంట్ని ప్రూవ్ చేసుకోండి. మేమే ఉద్యోగాలు ఇస్తాము. ఇక్కడ దగ్గర మనము 300 మందికి ఎంప్లాయ్మెంట్ ప్లాన్ చేస్తున్నాము. 3 ఎకరాల్లో 300 మందికి ఎంప్లాయ్మెంట్ ప్లాన్ చేస్తున్నాము. ఈ 300 మందిలో చాలామంది అడిగింది ఏంటంటే, సార్ మీరు 300 మందికి పచ్చళ్ళతో బిజినెస్ ఇస్తారా లేకుంటే ఏమి ఇస్తారా అనేది. ఫస్ట్ మన టార్గెట్ ఏంటంటే, అక్కడ అసలు ఈ ప్రొద్దుటూరులో ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, 2013లో నేను ఒక కలగన్నాను. ఏంటంటే మా ఫాదర్ ఆ టైంలో షుగర్ వచ్చి ఆయన ఎక్స్పైర్ అయ్యాడు. ఆయన ఎక్స్పైర్ అయిపోయినాక మనం కంజుగుడ్లు తీసుకున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు చాలామందికి తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఈ కోయిలెక్స్ అనేది ఉంది కదా, కౌజుపిట్ట గుడ్లు, నాటుకోడి గుడ్లు, బాతుగుడ్లతో మనం మెడిసిన్ తయారు చేయడం మొదలు పెట్టాము. ఈ కంప్లీట్గా ఇది హైదరాబాద్లో కొన్ని వేల మందికి నయం చేసాం మనం. చాలామంది షుగర్ పేషెంట్లు నయమైన వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్, ఎయిడ్స్, షుగర్, రకరకాల రోగాలు నయమైన వాళ్ళు ఉన్నారు. అయితే దీనిలో చాలామంది అడిగింది ఏంటంటే, ఈ గుడ్డు డైరెక్ట్ తినలేకపోతున్నాం సార్ మనము, కాబట్టి దీన్ని వేరే మాడిఫికేషన్ చేయండి అన్నప్పుడు, నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను కెమికల్ ఇంజనీర్ని. ఆల్రెడీ డాక్టర్ రెడ్డీస్, అరబిందో మంచి ఫార్మా కంపెనీలో వర్క్ చేశాక అక్కడ నుండి నేను నేర్చుకుంది ఏంటంటే, దీన్ని పౌడర్ మెథడ్లో తీసుకొని రావాలి. గుడ్డుని డైరెక్ట్ లిక్విడ్ మెథడ్లో కాకుండా పౌడర్ మెథడ్లో తీసుకొని రావాలి. అంటే గుడ్డులో ఉన్న వాటర్ని తీసేసి దాంట్లో లైవ్ ఎంజైమ్ ఏదైతే బ్రతికిన జీవి ఉందో ఆ జీవి నుండి మనం పౌడర్ తయారు చేయాలన్న ఆలోచనతో ఉన్నాము. మీరు ఇంట్లో తినే మామూలు తెల్లగుడ్డు అనేది అందులో లైవ్ లేదు, అంటే ఎంజైమ్ అనేది లేదు. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయని లైవ్ ఎంజైమ్ ఉండేవి. ఇదిగోండి, ఇది చూసారు కదా, ఇది వచ్చేసి బాతుగుడ్డు. మన దగ్గర 8 రకాల గుడ్లు ఉన్నాయి. ఇది వచ్చేసి బాతుగుడ్డు, ఇది వచ్చేసి టర్కీ అంటారు, టర్కీ గుడ్డు, ఇది వచ్చేసి కౌంతుపిట్ట గుడ్డు, ఇది వచ్చేసి కడక్నాథ్ నల్లకోడి గుడ్డు, ఇది వచ్చేసి మన గిన్నెకోడి గుడ్లు, ఇవి వచ్చేసి నాటుకోడి గుడ్లు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, మనం ఇక్కడ పెట్టిన రీసెర్చ్ సెంటర్ ఏంటంటే, కంప్లీట్గా ఈ గుడ్లు మొత్తం పగలగొట్టేసి దాంట్లో ఆల్రెడీ తడి అంటే వాటర్ తెల్లది ఏదైతే ఉందో కంప్లీట్ వాటర్, ఈ వాటర్ మొత్తం రిమూవ్ చేసేసి దాంట్లో దాంట్లో ఉన్న ప్రాణం ఉన్న జీవిని ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక పౌడర్ మెథడ్లో తీసుకొచ్చి రీసెర్చ్ చేసి తెలుగు రాష్ట్రాల నుండి ప్రపంచానికి కరోనా లాంటి మెడిసిన్ అందియాలన్న ఆలోచనతో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము. రియాలిటీ ఏంటంటే, మన దగ్గర ఉన్న ప్రాజెక్టు $1 బిలియన్ ప్రాజెక్టు. $1 బిలియన్, ఎవరైనా గూగుల్లో కొట్టుకోండి, $1 బిలియన్ ప్రాజెక్ట్ అంటే ఇంత అవుతుంది అనేది. ఎందుకంటే జనాలకు అర్థం అవ్వట్లేదు. కరోనాకి ఎంతమంది వ్యాక్సిన్ కోసం సఫర్ అయ్యారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది చేశారన్నది అందరూ చూసిన వాళ్ళే. అట్లానే మా ఫాదర్ ఎక్స్పైర్ అయినప్పుడు షుగర్తో ఎవరు చనిపోవద్దు, అందరికీ ఈ మెడిసిన్ అందియాలన్న ఆలోచనతో ఓన్లీ ఫస్ట్ ఎగ్స్ సప్లై చేసేవాళ్ళం మనము. ఆ ఎగ్స్ని కాస్త ఇప్పుడు డ్రై మెథడ్లో అంటే పౌడర్ రూపంలో తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చి తెలియని ప్రదేశంలో అప్పు చేసి మరి జనాలను పెట్టి ఇక్కడ రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి దానికి మీ అందరి సహకారం కావాలా. దీంట్లో పనిచేయడానికి చాలామంది చదువుకున్న వాళ్ళు కావాలా. మరి దీనికి రెవెన్యూ ఎట్లా జనరేట్ అవుతుందంటే, మనం ఆల్రెడీ పచ్చడి కంపెనీ ఉంది, జ్యోతి నాన్ వెజ్ పికల్స్ అని ఉంది. దీని నుండి డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఫ్రాంచైజీ షాపులు, మనం ఆల్రెడీ ఓన్ ఎంప్లాయీస్ని పెట్టుకొని మనం మార్కెట్ చేసుకుంటున్నాము. అందులో వచ్చిన డబ్బులతోనే మనం మామూలుగా మాన్యువల్ మిషన్ పెట్టి ఒక 100 మంది లేడీస్తో నింపిస్తాము. దాని నుండి వచ్చిన డబ్బులతో ఆటో మిషన్కి వెళ్తాము. ఆటో మిషన్తో వచ్చిన డబ్బులతో మనం మీట్ సెక్టర్ రెడీ చేస్తున్నాము. ఆ మీట్ మీద అంటే వీటి మీద వచ్చినంత రెవెన్యూని ఈ గుడ్ల రీసెర్చ్ కోసం వాడాలన్నాను. ఎందుకంటే వన్స్ ఒకసారి ఇది సక్సెస్ అవ్వడానికి మేబీ 3-4 ఇయర్స్ పట్టవచ్చు. ఒక 3-4 సంవత్సరాలు సక్సెస్ అవ్వడానికి టైం పడుతుంది. 3-4 సంవత్సరాల సక్సెస్ తర్వాత ప్రపంచ దేశాలు మన రాష్ట్రంకి లేదంటే ప్రొద్దుటూరుకి రావాలి. ప్రొద్దుటూరులో ఒక ఇన్నోవేటివ్ హబ్, ఒక ఇండస్ట్రియల్ హబ్ రెడీ చేయాలన్న ఆలోచనతో దీన్ని ఇక్కడ తీసుకొచ్చాను. ఇప్పుడు ఇన్ని గుడ్లు కావాలి, ప్రపంచానికి మొత్తం మనం మెడిసిన్ ఇవ్వాలంటే మనకి ఎన్ని కోళ్ళు కావాలి, ఎన్ని నాటుకోళ్ళు కావాలి, ఎన్ని కంజులు కావాలి, ఈ ఫార్మింగ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది స్టూడెంట్స్ ఈరోజు ఖాళీగా ఉన్నారు, ఈ స్టూడెంట్స్ అందరికీ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మళ్ళీ వీటిని ఏరే వాళ్ళు కావాలి, కడిగే వాళ్ళు కావాలి, పగలగొట్టే వాళ్ళు కావాలి, అక్కడ క్లీనింగ్ మేనేజ్మెంట్ కావాలి, చదువుకున్న వాళ్ళు కావాలి, చదువు రాని వాళ్ళు కావాలి. అంటే రేపు పొద్దున నేను అనుకున్న లక్ష్యం 1,00,000 మందికి ఉపాధి. ఇది నా సంకల్పం. ఎప్పుడైతే నేను ప్రొద్దుటూరుకు వచ్చానో
అప్పుడు అనుకున్నది ఏంటంటే 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఖచ్చితంగా 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి నా దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి ఆల్రెడీ. పచ్చడి కంపెనీ ఉంది, గుడ్ల మార్కెట్ ఉంది, మీట్ సెక్టార్ ఉంది. ఇక్కడ నుండి ప్రపంచానికి మాంసం ఎక్స్పోర్ట్ చేయాలి. మన రిక్వైర్మెంట్ ఫుల్ ఉంది, కానీ తినేవాళ్ళు ఉన్నారు కానీ పెంచేవాళ్ళు లేరు. ఈరోజు ఎంతోమంది యువత ఉపాధి లేకుండా చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు. ఇంట్లో కూర్చుంటే డబ్బులు రావు. మీకు బయటకు వచ్చి రోడ్డు మీద కష్టపడాలంటే మనం చేసే ప్రతి పని మనకు నచ్చదు. ఒకరికి భయపడో ఒకరికి లొంగో మనం ఉద్యోగం చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి యువతని వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ని బయటికి తీసుకు ఇలాంటి ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్టులు ఇప్పుడు మాకు ఆల్రెడీ చాలామంది ఉద్యోగాల కోసము దగ్గర 60-70 రెజ్యూమ్లు వచ్చాయి. ఈ రెజ్యూమ్లు ఉన్నాయి కదా, ఓన్లీ 1 వీక్లో లాస్ట్ 1 వీక్లో 60-70 రెజ్యూమ్లు వచ్చాయి. అన్నీ ఫైల్ చేసి పెట్టాము. అట్లానే ఏంటి, ఈ రెజ్యూమ్లు కాకుండా మాకు వాట్సాప్లో కూడా చాలామంది సార్ మా దగ్గర కొత్త ప్రాజెక్ట్ ఉంది, స్టార్టప్ ప్రాజెక్ట్ ఉంది, ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ ఉంది, దీనికి ఫండింగ్ కావాలా, ఇన్వెస్ట్మెంట్ కావాలా, మొత్తం ఇన్వెస్ట్మెంట్ కావాలన్న ఉద్దేశంతో చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. చాలామంది ఏంటంటే ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్లోనే అడిగేది మన ఏంటంటే సార్ ఇప్పుడు ఒక్క నిమిషం హోల్డ్ ఏంటంటే ఇప్పుడు రెజ్యూమ్ తీసుకుంటున్నాము, ఏం జాబ్ ఇస్తారు, ఎంత జాబ్ ఇస్తారు, ఏంది. బట్ ఫస్ట్ మీరు వచ్చి మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోండి. మీ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాక మీరు ఎక్కడ ఫిట్ అవుతారో, ఎక్కడ సెట్ అవుతారో దానికి ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. జనవరి 2వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు ఇంటర్వ్యూస్ ఉంటాయి. అప్పటి వరకు మీరు రెజ్యూమ్స్ ఇచ్చి వెళ్ళొచ్చు. ఎవరి రికమెండేషన్ అవసరం లేదు. మేము ఈవెన్ ముఖ్యమంత్రి రికమెండేషన్ అయినా సరే మనం ఒప్పుకోము. ఇఫ్ యువర్ టాలెంటెడ్ పర్సన్, మీ దగ్గర టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటాము. మీ దగ్గర ఒక ఐడియా ఉంది, మీ దగ్గర పనిచేసే టాలెంట్ ఖచ్చితంగా ఉందనుకోండి, అలాంటిది 10 మందికి ఉపయోగపడుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా హైర్ చేసుకుంటాము. గవర్నమెంట్ ఆల్రెడీ రిక్వెస్ట్ చేస్తున్నాము, సార్ ఒక్కడు రిస్క్ తీసుకుంటే 20 మందికి ఇప్పుడు 20 మందికి ఉపాధి ఇచ్చాము, ఆ నుండి 300 మందికి ఉపాధి ఇస్తున్నాము. ప్రతి లొకేషన్లో మాకు గవర్నమెంట్ సైడ్ నుండి ల్యాండ్ ఇవ్వండి, ఫండింగ్ మేము చూసుకుంటాము, ఎంతోమంది యువతను ఎంకరేజ్ చేస్తాము. మీరు అనుకున్న 20 లక్షల మంది ఎంప్లాయ్మెంట్లో మినిమం 1,00,000 మందికి మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తాము, మీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తామని చెప్తే గవర్నమెంట్ ఆల్రెడీ మనకు ముందుకు వచ్చింది. లోకల్లో ఉన్న ఎమ్మెల్యే ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. ఆల్రెడీ లోకల్లోనే 100కి 70 మందిని, అంటే 70% ఎంపవరింగ్ అనేది ఓన్లీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే తీసుకుంటున్నాం. కాబట్టి టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు మీరు డైరెక్ట్ వచ్చేసి మాట్లాడొచ్చు. దీంట్లో ఏంటంటే మనకు ఫార్మింగ్ ట్రైనింగ్ ఉంటుంది ఆల్రెడీ. అంటే దాంట్లో కోళ్ళు, బాతులు, ఈములు, లేదంటే రకరకాల పెంచే ఐటమ్స్ ఉంటాయి. ఒక ప్రైవేట్ యూనివర్సిటీ, ఒక రీసెర్చ్ సెంటరు, దాంతోపాటు పికల్ ఇండస్ట్రీ. జనాలు ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. ఇక్కడ నుండి మనం ఓన్లీ ఎక్స్పోర్ట్ మీద ఫోకస్ చేస్తున్నాము. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, రేపు పచ్చళ్ళు కావాలి, డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఫ్రాంచైజీ ఎవరు ఏది తీసుకోవాలనుకున్నా డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి మాట్లాడండి. లేదు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా, ఇన్వెస్టర్లను వచ్చి మీరు ఆఫీస్కి వచ్చి మాట్లాడండి. లేదు స్టార్టప్ ఐడియా ఉందనుకోండి, మీరు ఫస్ట్ ఫోన్లో నాకు మెసేజ్ చేయండి. చాలామంది ఇప్పుడు మెసేజ్ చేశారు, సార్ మా దగ్గర ఈ స్టార్టప్ ఉంది, పవర్ ఎనర్జీ. రీసెంట్గా మనకు వచ్చిన ఒక వీడియోలో ఎలాంటి ఎలిమెంట్స్ యూజ్ చేయకుండా పవర్ జనరేటర్, అంటే కరెంట్ ఉత్పత్తి చేస్తాం సార్, దానికి ఇన్వెస్ట్మెంట్ కావాలని ఉన్నారు. అట్లాంటి ప్రాజెక్టులు ఏమైనా ఉంటే తీసుకోండి, గవర్నమెంట్ ముందు మనం ప్రమోట్ చేస్తాము. ఖచ్చితంగా దీంట్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళు వచ్చి పెట్టుకోవడానికి ఉండదు. ఎందుకంటే మేము దగ్గర అందులో 2 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ల్యాండ్ అంతా రెడీ చేసి ఒక ఇన్నోవేటివ్ హబ్ కింద రెడీ చేస్తున్నాము. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఏది ఉండదు, ఉచితంగా ఏది రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని సటన్ ఫండింగ్ కట్టినాకనే మీ ప్రాజెక్ట్ని ఎంకరేజ్ చేయగలము. ఎందుకంటే మేము స్ట్రగుల్స్ ఫ్రీగా వచ్చేస్తే మీకు స్ట్రగుల్స్ అర్థం కాదు, మీకు బాధలు అర్థం కాదు. ఎవరో ఫ్రీగా పెడుతున్నారు కాబట్టి తింటా ఉన్నాం. కష్టపడి సంపాదించుకుంటేనే దాని విలువ తెలుస్తుంది. కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు. లేదంటే మీకు ఆల్రెడీ కింద కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తున్నాము డిస్క్రిప్షన్లో, వాళ్ళకి కాల్ చేయండి. 4 మేనేజర్లు ఉన్నారు. ఈ 4 మేనేజర్లు ఎవరు కాల్ చేసినా మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారు. నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు కాల్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మనం ఎక్స్ మీద చేస్తున్నాము, మేజర్గా ఎక్స్పోర్ట్ ప్లాన్ చేస్తున్నాము. దాంట్లో మనం ఏంటి ఫార్మింగ్, ట్రైనింగ్, తర్వాత లైఫ్ స్టాక్, గొర్రెలు, మేకలు, ఒంటెలు, గాడిదలు, ఏదైనా మిల్క్ రిక్వైర్మెంట్ చాలా ఉంది. కాస్మెటిక్ కంపెనీస్కి మిల్క్ రిక్వైర్మెంట్ చాలా ఉంది. అంటే రేపు పొద్దున ఎంతో మంది యువకులను ఉపాధి హామీ కింద దీనికి మనం డైవర్ట్ చేయొచ్చు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద ఎంతో ఫండింగ్ వస్తుంది మనకి. గవర్నమెంట్ ఆల్రెడీ చాలా మంది సపోర్ట్ చేస్తుంది. లేడీస్ని ఉమెన్ ఎంపవరింగ్ ఆల్రెడీ ఇప్పుడు మా దగ్గర ఉమెన్స్ చాలా మంది వచ్చారు, కొత్త ఐడియాలు ఉన్న వాళ్ళు వచ్చారు, ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ చూపిస్తాను నేను. అట్లా ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంది, ఆల్మోస్ట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంది. దాంతోపాటు మేము కూడా లోకల్లో ఏంటంటే ఇన్వెస్టర్స్ ఎవరైనా చెప్తున్నారో వాళ్ళ దగ్గర మంచి ఐడియా ఉంటే మనం కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాము. మొత్తం వరల్డ్ వైజ్గా మనము నాన్ వెజ్ పికల్ సప్లై చేయాలి. ఎందుకంటే ఇంతవరకు ఈ రోజు వరకు కాదు, ఫ్యూచర్లో కూడా నేనున్నంత వరకు పికల్కి కాంపిటీషన్గా ప్రియా పచ్చడి ఎట్లా ఉందో అట్లా నాన్ వెజ్ పికల్ని 20 రూపాయల ప్యాకెట్ నుండి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ మనము ప్యాకెట్స్లో ప్లస్ డబ్బాల్లో. ఇంకోటి ఆన్లైన్ మార్కెట్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్, మీషో, మంత్రా, జిప్టో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, అన్ని కంపెనీస్తో పాటు ఏటీఎం టైప్లో మిషన్లు పెట్టి లాస్ట్ ఎయిర్పోర్ట్లో కూడా పచ్చళ్ళు అమ్మాలి. అంటే ప్రతి ఊర్లో కావాలి. దీనికి కావాల్సిన ప్రొడక్షన్ కోసం మనం మ్యాన్ పవర్ ఎత్తుకుంటా ఉన్నాం. ఎందుకో మేము వీడియోలు చేయలేకపోతున్నామంటే ఆల్రెడీ నాకు హబ్ రెడీ చేయాలి. డిసెంబర్ 1వ తారీఖు 31వ తారీఖు లోపల ముఖ్యమంత్రిని పిలుస్తున్నామంటే ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలా, ఎంత మ్యాన్ పవర్ కావాలా, ఎంతమంది టీం కావాలా,
ఒక ముఖ్యమంత్రి విజిట్ చేసే రేంజ్కి మనం ఆ ప్లానింగ్ని డిజైన్ చేయాలంటే ఇక్కడ నుండి వర్క్ చేసి అంతా లెవెల్ చేస్తే కానీ మాకు వర్కౌట్ కాదు. అందుకే దయచేసి మీరు అర్థం చేసుకోండి. 2 డేస్కి ఒకసారి వీడియో పెట్టండి సార్, 3 డేస్కి ఒకసారి వీడియో పెట్టండి, నేను మాట్లాడాలా మీతో మాట్లాడాలా, మనకు అంత టైం లేదండి. కాబట్టి అర్థం చేసుకొని మీరు వీడియో కోసం వెయిట్ చేయండి. దాంట్లో కంటెంట్ అర్థం చేసుకోండి. ఎవ్రీ 3-4 డేస్కి ఒకసారి నేను ఓన్ వీడియో ఉంటుంది, లేకుంటే మన టీం ఉంది ఆల్రెడీ, ఈ టీంలో వాళ్ళు వీడియో పెడతా ఉంటారు, ఆ వీడియోలు ఫాలో అయినా పర్లేదు. అంటే ప్రతిదీ కంటెంట్ బేస్డ్ అనమాట. రేపు పొద్దున ఏ ప్రాజెక్ట్ ఉన్నా సరే ఇది ఆన్లైన్లో పెట్టేస్తాం మనము. తర్వాత మనం అనుకున్న 9 బ్రాంచ్లు ఆల్రెడీ మనం ఫస్టే ఫిక్స్ అయింది ఏంటంటే 9 బ్రాంచ్లు పెట్టాలా. ఇప్పుడు ఈ మెయిన్ బ్రాంచ్ మీద, ఎందుకంటే ఇది ఇన్వెస్టర్ల కోసం చెప్తున్నాను. ఎప్పుడు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానీ ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కానీ టోటల్గా జ్యోతి ఫుడ్స్ అనేవి 9 బ్రాంచ్లు ఉంటాయి. మిగతా బ్రాంచ్లు మొత్తం మనం ఫ్రాంచైజీ మోడల్ ఇచ్చేస్తున్నాము. కాబట్టి ఎవరైనా ఇన్వెస్టర్గా రావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా నా నంబర్ కాల్ చేయండి, 6303473893. మీరు క్లారిటీగా పెట్టగలము చేయగలం అనుకున్న వాళ్ళే కాల్ చేయండి తప్ప టైంపాస్ ఎంక్వైరీలు చేస్తే మాత్రం కాల్ కట్ చేసేస్తాను నేను. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో మనం ఈ గుడ్ల మీద ఏవైతే ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ 4-5 రకాల గుడ్లు ఉన్నాయి కదా, ఈ 4-5 రకాల గుడ్ల మీద ఏదైతే మనం మెడిసిన్ తయారు చేస్తున్నామో మేబీ మార్చ్ ఏప్రిల్ తర్వాత నేను ఆల్రెడీ యూఎస్ వెళ్ళాలనుకున్నాము. యూఎస్ FDA అప్రూవల్ అంటే అమెరికా వాళ్ళది ఫుడ్ అండ్ డ్రగ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళ అథారిటీ వాళ్ళ సైన్ తీసుకొని రావాలి. ఇది వాడడం వల్ల మీకు ఎయిడ్స్ తగ్గుతుంది, క్యాన్సర్ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది, ఎలాంటి మెడిసిన్ వాడట్లేదు. ఎందుకంటే ఇది న్యాచురల్గా వచ్చింది. కోడికి మనం ఎలాంటి సూదులు వేయట్లేదు, మందులు వేయట్లేదు, వ్యాక్సిన్స్ వేయట్లేదు, ఏమి వేయట్లేదు. దాని నుండి వచ్చిన న్యాచురల్ ఫుడ్నే మనిషికి ఇస్తున్నాం. కాబట్టి ఇది మాకు అప్రూవల్ చేయండి అని చెప్పేసి యూఎస్ FDA గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలని ఉన్నాము. ఇన్ ఫ్యూచర్లో నా పెద్ద గోల్ ఏంటంటే రాయలసీమను డెవలప్ చేయాలి, రాయలసీమలో ఉన్న జనాలకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. కాబట్టి దయ ఉంచి తిట్టుకునే వాళ్ళు తిట్టుకోండి, తిట్టాలనుకున్న వాళ్ళు ఫోన్ చేసి తిట్టండి, మెచ్చుకోవాలనుకున్న వాళ్ళు మెచ్చుకోండి, కానీ ఎలాంటి కామెంట్ రాయొద్దు, నెగిటివ్ ప్రచారం చేయకూడదు. ఎవరికి ఆధార్ కార్డులు కానీ డబ్బులు కానీ ఏది కూడా ఇవ్వద్దు. ఎంప్లాయ్మెంట్ కోసం అయితే డైరెక్ట్ ఆఫీస్కి రండి, రెజ్యూమ్ ఇవ్వండి, ఉన్న వాళ్ళతో మాట్లాడండి. మీరు సూటబుల్ క్యాండిడేట్ అయితే మిమ్మల్ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకుంటాము. ఇన్ ఫ్యూచర్లో తిరుపతి, విజయవాడ, అమరావతి, వైజాగ్, కర్నూలు, హైదరాబాదు, ఢిల్లీ, బెంగళూరు, మహారాష్ట్ర, బాంబే, యూపీ మేబీ 9 బ్రాంచ్లు అనుకుంటున్నాము. ఇవి మేజర్ ప్లేసెస్. ఇక్కడ ఎక్కడో దగ్గర మనం కలుస్తాం, ఖచ్చితంగా జర్నీ చేస్తూ ఉన్నాము. మార్చ్ వరకు నేను ఇక్కడ అవైలబుల్ ఉంటాను. మార్చ్ తర్వాత నుండి బయటికి వెళ్తాము. ఆ నుండి నెక్స్ట్ ఇయర్ కల్లా యూఎస్ FDA అప్రూవల్ కోసం బయట ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి నెక్స్ట్ వీడియో అక్కడ మన సైట్ది వచ్చేస్తుంది, దానికోసం వెయిట్ చేయండి. రైట్, థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ వీడియో మన కంటిన్యూషన్ అనమాట. చూసారు కదా ఆల్రెడీ. అంటే జనాలు ఎంతోమంది అనుకున్నారు, అరే వీళ్ళేదో మాటలు చెప్తున్నారు, చేస్తారా లేదా. ఈరోజు ధైర్యంగా మనం ఆల్రెడీ కంపెనీ ముందు పెద్ద బ్యానర్ రాసేసాం. ఎందుకు, ఖచ్చితంగా మనము ముఖ్యమంత్రితో ఈ కంపెనీ ఏదైతే అంటే ఇక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ మీద చాలా ఫోకస్ చేసి కొత్త ప్రాజెక్టులు ఏమున్నాయి అన్నిటికీ మనకు సపోర్ట్ చేస్తూ ఉంది. ఆల్రెడీ ఇక్కడ మనం ఏంతో పాటు రాసాం. చూసేవాళ్ళు ఎవరైనా సరే ఏ పార్టీకి అతీతం కాకుండా ఉన్న గవర్నమెంట్ సపోర్ట్ కోసం అని చెప్పేసి మనం క్లియర్గా మెన్షన్ చేశాము. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఇది మన గోడకి డైరెక్ట్ బ్యానర్, ఇంత పెద్ద బ్యానర్ రాపిచ్చేసాం. ఎవరేమనుకున్నా, ఏం చెప్పినా, ఎవరు తిట్టుకున్నా, ఎవరు మెచ్చుకున్నా సరే నా లక్ష్యం అనేది ఆగదు. ఆ లక్ష్యంలో ఈరోజు మొదటి స్టెప్ వేసాము. ఎప్పుడో తీసుకున్నాం మనం ఆల్రెడీ. ఈ తీసుకున్న దాన్ని ఈ సైట్ను మొత్తం క్లీన్ చేసి రెడీ చేసాము. ఈరోజు December 1, 31 కల్లా దీన్ని ఆల్రెడీ ఇప్పుడు ఈ ఏరియా ఉంది కదా, క్లీనింగ్ చేయడం మొదలు పెట్టాం మనము. ఈ ఏరియాని December 31 కల్లా కంప్లీట్గా చేసేసి 2వ తారీఖు కల్లా మన ముఖ్యమంత్రిని ఇన్విటేషన్ కోసం అని చెప్పేసి ఎవరైతే మంత్రివర్గం ఉందో మంత్రివర్గానికి అందరికీ మనం ఇన్విటేషన్ కోసం మాట్లాడడానికి వెళ్ళాలని ప్లానింగ్లో ఉన్నాము. ఇది మొత్తం కంప్లీట్ అయినాక వాళ్ళ దగ్గరికి వెళ్తాము. ఎందుకంటే మనం చేస్తుంది స్టార్టప్స్, అంటే ఎంతోమందికి ఉపాధి కల్పించాలి, తర్వాత ఎంతోమందిని ప్రోత్సహించాలి. గవర్నమెంట్ నుండి సపోర్ట్ ఉన్నా లేకున్నా సరే నా సొంత డబ్బులతో ఇంత పెద్ద సంస్థని నేను రెడీ చేస్తున్నాను. ఎన్నో టెన్షన్ల మధ్యలో కూడా ఈ సంస్థని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి దగ్గర మనం ఇట్లాంటి అవుట్లెట్ పెట్టేసి, లేదంటే ఇలాంటి ఇండస్ట్రీ పెట్టేసి మినిమం 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలన్న ఖచ్చితంగా ఆ ఉద్దేశంతోనే ఈ మొత్తం చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనతో 20 మంది ఆల్రెడీ పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు రేపు పొద్దున అంటే మళ్ళీ ఈ డిసెంబర్లో జనవరి 2వ తారీఖు లోపల మనం రెజ్యూమ్లు అన్నీ కలెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఆఫీస్లో మనకి 60-70 రెజ్యూమ్లు వచ్చాయి, ఏది జాబ్ల కోసం అని చెప్పి. ఇంకా ఎంతమంది రెజ్యూమ్ ఇవ్వాలనుకుంటున్నారో అంతమంది రెజ్యూమ్లో ఆఫీస్లో కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చామో అక్కడికి వచ్చి మీరు రెజ్యూమ్స్ ఇవ్వచ్చు. ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్న వాళ్ళైనా సరే వచ్చి మీరు డైరెక్ట్ ఆఫీస్లో వచ్చి మాట్లాడొచ్చు. లేదంటే నా నెంబర్ ఉంది కదా, కాంటాక్ట్ నెంబరు 6303473893, ఆ నెంబర్కైనా కాల్ చేయొచ్చు. ఇందులో ఉద్యోగాల కోసం అంటే ఈ ల్యాండ్ మొత్తం దేనికి వాడుతున్నాను మళ్ళీ ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రేపు అంటే మనం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా సరే మనం ఏం చేస్తున్నాం దీంట్లో ఏందనేది చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి వాష్రూమ్స్ అండి. ఇదంతా మొత్తం మనం లోపల ఎంప్లాయీస్ కోసం క్యాంటీన్ అరేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి కంపెనీలో క్యాంటీన్ ఉండాలా, వాళ్ళు తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా ఒక పూట అన్నం పెడుతున్నాం. మన కోసం కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి అన్నం పెట్టే బాధ్యత మనది. ఇక్కడ ఫ్రీ ఫుడ్ ఉంటుంది వాళ్ళకి, ఎంప్లాయీస్కి ఖచ్చితంగా ఫ్రీ టిఫిన్ ఉంటుంది, ఫ్రీ ఫుడ్ ఉంటుంది. అది కంపెనీ మొత్తం బేర్ చేస్తుంది.
ఇక్కడ నుండి ఈ పార్ట్ నుండి వస్తాము కంప్లీట్గా. ఇది వచ్చేసి మన మెయిన్ గేట్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి మన పర్సన్లు ఎవరైనా ఉండడానికి రూమ్స్. ఇది వచ్చేసి ఆఫీస్ క్యాబిన్ అనమాట. ఇప్పుడు ఈ ఫ్రంట్లో చూస్తున్నారు కదా, యాక్చువల్లీ ఇదంతా ఓపెన్ టాప్ ఉందండి. ఈ ఓపెన్ టాప్ కాదు, దీంట్లో మొత్తం మనము స్లాట్స్ అంటే మీట్ స్లాటరింగ్ వెనకాల ఉన్న షట్టర్లో ఏదైతే ఉందో, ఒక్క నిమిషం, ఇప్పుడు ఈ షట్టర్లో వచ్చేసి మనం మొత్తం పికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మొత్తం ఇది మొత్తం గ్లాస్ వేర్ పెట్టి క్లోజ్ చేస్తాము. ఈ పార్ట్ వరకు వచ్చేసి మనము మాన్యువల్గా పచ్చళ్ళు తయారు చేయడం మొదలు పెడతాం. అంటే ఓన్లీ లేడీస్తో కూర్చోబెట్టి నింపించేసి మొత్తం ఇక్కడ నుండి బయట రాష్ట్రాలకు కానీ బయట దేశాలకు కానీ సూపర్ మార్కెట్లకు కానీ అన్నిటికీ మనం ఇక్కడ నుండి ఓన్లీ మాన్యువల్ అనమాట. అంటే ఒక్కొక్క వెరైటీకి ఒక 10 మంది 20 మంది లేడీస్ని కూర్చోబెట్టి ప్యాకింగ్ చేయడం చేస్తాము. ఇక్కడ వచ్చేసి సెకండ్ సెక్షన్ వచ్చి ఇది ఆటో సిస్టమ్. అంటే మాన్యువల్ సిస్టమ్ రన్నింగ్లో ఉండగానే వచ్చిన డబ్బులతోనే నేను సొంతంగా ఇక్కడ మనము ఆటో సిస్టమ్ చేయాలంటే ఇది మిషన్లు, ఇందులో మొత్తం మిషనరీ వస్తుంది. ఈ మిషన్లతో మనము పచ్చడి నింపడం మొదలు పెడతాము. ఆటోమేటిక్గా మాన్యువల్ సిస్టమ్ నుండి ఆటో సిస్టమ్కి వచ్చేస్తున్నాము. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ సెక్షన్లో వచ్చేసి ఇది మొత్తం కంప్లీట్ రీసెర్చ్ సెంటర్. మనం ఏదైతే ఉన్నామో ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా గుడ్ల గురించి, ఆ గుడ్లతో ఇందులో మనం ఒక పెద్ద ల్యాబ్ పెడుతున్నాం. రీసెర్చ్ సెంటర్ ల్యాబ్ అనమాట. ఇది కంప్లీట్గా మొత్తం ఏంటంటే స్ట్రక్చర్ వేసేసి కింద మొత్తము R&D రీసెర్చ్ సెంటరు. ఆ గుడ్లతో మెడిసిన్ తయారు చేయడము, ఆ గుడ్లతో ట్యాబ్లెట్ చేయడము, ఆ ఎంజైమ్స్ కోసము మనము ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడము, తర్వాత పెద్ద వాళ్ళు కూర్చోవడానికి కానీ దీన్ని 2 స్టేర్ కేసులు వేసి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి మనం ఫార్మింగ్ మీద ట్రైనింగ్ ఇస్తున్నాము. ఎందుకంటే మనకి కొన్ని వేల లక్షల కోట్ల గుడ్లు కావాలి ఖచ్చితంగా. ఆ ప్రాజెక్ట్ని అంత పెద్దగా, అంటే కరోనా వ్యాక్సిన్ ఎంత తయారు చేశారో దానికంటే ఎక్కువ మోతాదులో మనం గుడ్డుతో మనం మెడిసిన్ తయారు చేయాలన్న ఆలోచనలో ఉన్నాం. కాబట్టి ఈ స్ట్రక్చర్ మొత్తం ఇంకా ఇది చాలా వర్క్ ఉంది మనకు. కానీ 1 by 1 ఓపెనింగ్ అయిపోయినాక మెల్లగా మనకు వచ్చే ఫండింగ్ని బట్టి లేకుంటే మనకు వచ్చే రెవెన్యూని బట్టి ఇది మొత్తం స్ట్రక్చర్ రెడీ చేయాలన్న ఆలోచనలో ఉన్నాము. ఇది మొత్తం ఇంత పెద్ద షెడ్ మొత్తం రీసెర్చ్ కోసం పెడుతున్నాము, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎగ్గుతో గుడ్లతో మెడిసిన్ తయారు చేసే ప్లానింగ్లో ఉన్నాం మనము. ఇప్పుడు ఈ వీక్లో వచ్చి ఈ పార్ట్ మొత్తం ఆల్రెడీ ఫ్లోరింగ్ చేస్తున్నాం కంప్లీట్గా. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ మొత్తము ఫ్లోరింగ్ చేసేస్తున్నాము అక్కడి వరకు. అంటే ఈ బిట్ వరకు, ఇక్కడ నుండి ఈ బిట్ వరకు అయితే ఏదైతే ఉందో ఈ బిట్ మొత్తం ఫ్లోరింగ్ చేసి ఇదంతా బండలు వచ్చేస్తాయి మనకి. ఇప్పుడు ఈ పార్టిషన్ చూస్తున్నారు కదా, దీంట్లో 300 మంది ఎంప్లాయీస్. ఎందుకు అంటే లోపల పికల్ చేసే వాళ్ళు టీం సపరేట్ ఉంటుంది, వీళ్ళకి కటింగ్ స్లాటరింగ్ చేసే వాళ్ళు ఏదైతే ఈ మాంసం అంటే కట్ చేసి లోపల పికల్ చేయడానికి కావాలి కాబట్టి మన దగ్గరే స్లాటరింగ్ ఉంటుంది, మన దగ్గరే జనాలు తీసుకెళ్ళి లోపల ఇస్తూ ఉంటారు. అందులో మ్యానుఫ్యాక్చరింగ్ నడుస్తూ ఉంటుంది. ఇక్కడేమో రీసెర్చ్ కోసం ఎగ్స్ తెస్తూ ఉంటారు, వాషింగ్ నడుస్తూ ఉంటుంది, ఎగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నడుస్తుంటుంది, కాల్షియం ఇంగ్రీడియంట్ పౌడర్ నడుస్తూ ఉంటుంది మనకి. ఇక్కడ వచ్చేసి ఇంకా మేము మొత్తం ఇవేవైతే ఎగ్స్ పెడుతున్నాయో లేదా స్లాటరింగ్ చేయాల్సిన ప్రోడక్ట్ ఉందో అవన్నీ షెడ్లు కట్టేసి మనం మొత్తం ఇక్కడ స్టోరేజ్ చేసుకుంటాం. గుడ్లకు పెంచేటి గుడ్లకు ఉంటాయి, ప్లస్ లేదు మాంసంకి వెళ్ళేటి మాంసం కోసం ఉంటాయి అనమాట. ఎందుకంటే రీసెర్చ్ కోసం డైలీ ఎగ్స్ కావాలి, మనము డైలీ బయట తేలేము, బయట ఎవరిని నమ్మలేము. కాబట్టి అంటే మనకు ఓన్లీ దీంట్లో 2 రకాల గుడ్లు ఉంటాయి, హ్యాచింగ్ ఎగ్స్, నార్మల్ ఎగ్స్. ఆ హ్యాచింగ్ ఎగ్స్ కావాలి కాబట్టి ఈ హ్యాచింగ్ ఎగ్స్ మనం ఏవైతే మెడిసిన్ కోసం అంటే 9 రకాల గుడ్లు వాడుతున్నాం. ఫస్ట్ వీడియోలో చూపించినట్టు 9 రకాల గుడ్లు వాడాలా. ఆ 9 రకాల గుడ్లని మనం ఇక్కడ ఈ స్ట్రక్చర్లో మినిమం ఫార్మింగ్ అంటే రీసెర్చ్ కోసం ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లని ఇక్కడ రీసెర్చ్ చేసి స్టోరేజ్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే మనకు అందులో QC ల్యాబ్ ఉంటుంది, డాక్యుమెంటేషన్ పార్ట్ ఉంటుంది, సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంటుంది, చాలా డిపార్ట్మెంట్లు వస్తాయి మనకి. దీనిలో సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఉంటుంది. అట్లానే ఇదేంటంటే మీట్ కోసం స్టోరేజ్. ఇక్కడ వచ్చే స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఫార్మింగ్ కోసం, అంటే పౌల్ట్రీ ఉందనుకోండి, కోళ్ళు ఎలా పెంచాలా, అవే బాతులు ఎలా పెంచాలా, ఈములు ఎలా పెంచాలా, టర్కీలు ఎలా పెంచాలా, లైఫ్ స్టాక్ వచ్చేసి మేకలు, గొర్రెలు, బర్రెలు అవి ఒకటి. ఇప్పుడు డాంకీ ఫార్మింగ్ ఫుల్ సింగ్లో ఉంది. డాంకీస్ అంటే మనం గాడిదలు డాంకీస్ మనమే తెప్పించేసి మిల్క్ కోసం జనాలకు డాంకీస్ ఇస్తాము. తర్వాత ఎక్స్పోర్ట్ కోసం మనకు క్యామిల్స్ ఆర్డర్ ఉన్నాయి ఆల్రెడీ. అంటే రాజస్థాన్ నుండి ఒంటెలు తెప్పించేసి మనము ఫార్మింగ్ చేసి ఒంటెల్ని మీట్ కోసం మనము అంటే ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ వెళ్తాయి. అంటే ఇవి అన్నీ చేయడానికి మనకి ఇప్పుడు స్టూడెంట్స్కి ఉద్యోగాలు లేవు. అది ఏదో రకంగా ఇప్పుడు గవర్నమెంట్ ఏంది 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము మా ప్రభుత్వం పోయే లోపలనింది. అట్లా ఏంటంటే మేము కూడా ప్రభుత్వంలో ఒక పార్ట్ కావాలన్న ఆలోచనతో 1,00,000 మందికి మినిమం ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో 1,00,000 మందికైనా మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న ఆలోచనతో ఇక్కడ ఈ విజన్తో ఇక్కడ స్టార్ట్ చేసాము. ఇది పొద్దుటూరులో ఓన్లీ ఆరంభం మాత్రమే. ప్రపంచ దేశాలకి మన తెలుగు రాష్ట్రాల నుండి ఇక్కడ నుండి మన మెడిసిన్ వెళ్ళాలి, దాంతోపాటు ఫుడ్ ప్రోడక్ట్ వెళ్ళాలి, మీట్ ఎక్స్పోర్ట్ వెళ్ళాలి. మనకున్న ఫెసిలిటీస్ ఎక్కడ లేవు. తర్వాత రాయలసీమని నా మెయిన్ గోల్ ఏంటంటే రాయలసీమని బాగా డెవలప్ చేసుకోవాలి. ఇది ఒక ప్రొద్దుటూరుని ఒక ఇండస్ట్రియల్ హబ్ కింద చేయాలన్న ఆలోచనతో ఉన్నాను నేను. ఎందుకంటే ఎలాంటి ఇండస్ట్రీస్ లేవు, ఎంప్లాయ్మెంట్ అసలే లేదు. ఎందుకంటే మేము ఇక్కడ రాళ్ళు తెప్పించాం కదా, ఆ బండలు చూస్తున్నారు కదా, ఈ రాళ్ళ కంపెనీలు తప్ప మిగతా ఎలాంటి ఇండస్ట్రీస్ లేవు. కాబట్టి నాకున్న ఆలోచనతో ఎక్కడో పెట్టుబడి పెట్టేదానికంటే ఈ రాయలసీమని డెవలప్ చేసుకోవడం మంచిదన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చి సొంత ల్యాండ్ నేను లీజుకి తీసుకొని కంప్లీట్గా నా సొంత ఇన్వెస్ట్మెంట్తో ఇంట్రెస్ట్కి అమౌంట్ తెచ్చి మరి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నాను. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో
మన కష్టం ఎరిగి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, ఇన్వెస్టర్లు సపోర్ట్ చేస్తారు, తర్వాత బయట దేశం నుండి ప్రొడక్టివిటీ కోసం ఆలోచించి వాళ్ళు సపోర్ట్ చేస్తారు, డీలర్ డిస్ట్రిబ్యూటర్లు సపోర్ట్ చేస్తారు. అంటే చాలామంది సపోర్ట్ ఉంది కాబట్టి ఆ ధైర్యంతోనే ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నాను. నా లైఫ్లో ఇది చాలా పెద్ద రిస్క్ అనుకోండి. ఎందుకంటే రిస్క్ తీసుకొని అయితే మీరు జీవితంలో ఎదగలేరు, మీతో పాటు 10 మందిని ఎదిగించలేరు. ఇప్పుడు మన వల్ల 20 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది, రేపు పొద్దున్న ఇక్కడ 300 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దగ్గర 10,000 మంది స్టూడెంట్స్కి మనం ట్రైనింగ్ ఇస్తాం. ఇక్కడ మనమే పిల్లలు ఇస్తాం, మనమే గుడ్లు ఇస్తాం, మనమే తీసుకుంటాం, మనమే కొంటాం. ప్రతిదీ మన దగ్గర ఉండే పోతుంది. కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అది మేబీ డీలర్కి కానీ, డిస్ట్రిబ్యూటర్కి కానీ, ఫ్రాంచైజీకి కానీ, ఇన్వెస్టర్కి కానీ, స్టార్టప్ ఈవెంట్, ఈ ల్యాండ్ ఉంది కదా, ఈ కంప్లీట్ ల్యాండ్ ఎందుకు క్లీన్ చేపిస్తున్నాం అంటే దీని మీద మొత్తం బండలేసి ఒక స్టార్టప్ ఈవెంట్ కండక్ట్ చేసుకోవడానికి ఫెసిలిటీని రెడీ చేస్తున్నాం. అంటే ఇలా ఫ్లోరింగ్ ఉంటుంది, మొత్తం ఫ్లోరింగ్ మీద మనం టెంట్లు కానీ, టేబుల్ కానీ, చైర్ కానీ, వచ్చే జనాలందరికీ ఫుడ్ ఫెసిలిటీతో పాటు మొత్తం ఇక్కడ నుండి చుట్టుపక్కల గ్రామాలకి ప్రొడక్టివిటీ కూడా సప్లై చేసేటట్టు, అంటే విలేజ్ కనెక్టివిటీ అనమాట. ఇది కంప్లీట్గా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయినాక విలేజ్ కనెక్టివిటీ బేసిస్ మీద ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నాము. కాబట్టి స్టార్టింగ్లో మేము ఎంతమంది అంటే మినిమం 100 మంది నుండి స్టార్ట్ అయ్యి 300 మందికి ఇక్కడ ఎండ్ అయిపోతుంది మనకి. ఒకవేళ రేపు గవర్నమెంట్ మన మీద దయదలిచి మనం చేస్తున్న పని నచ్చి ఇంకో కొంత లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న ఆలోచనతో వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఇట్లాంటి ప్లాంట్లు ప్రతి ఊర్లో, ప్రతి మేజర్ సిటీలో, టైర్ 1 సిటీస్లో, లేదంటే ప్రతి విలేజ్లో, ఇట్లా ప్రొద్దుటూరు ఎట్లా ఉంది, ప్రొద్దుటూరులో ఒకటి, ఆర్లగడ్డ ఒకటి, లేదా నంద్యాల, కర్నూలు, ఆల్రెడీ వైజాగ్, మనం విజయవాడ, తిరుపతి, హైదరాబాద్లో ఆల్రెడీ ప్లానింగ్లో ఉన్నాము. అవి కాకుండా ప్రతి దాంట్లో మినిమం ఒక 50 మంది నుండి 100 మందికి మినీ ప్లాంట్ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల కెపాసిటీ ఉంటే లోకల్ మార్కెట్ వరకు. ఎందుకంటే నాన్ వెజ్ కన్జంప్షన్ ఈరోజు రేపు ఫుల్ ఉంది, ఎక్స్పోర్ట్ అనే కాదు మన జనాలకు నీడ్ ఉంది. కాబట్టి వాళ్ళ ఊర్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ వాళ్ళే పెంచుకొని ఎవరైతే ఇంట్రెస్ట్గా కుర్రోళ్ళు ముందుకు వస్తారో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. వాళ్ళు ఫండింగ్ పెట్టుకొని ఫార్మింగ్ చేసి మనకి ప్రొడక్టివిటీ ఇచ్చినా పర్లేదు, వాళ్ళు లోకల్లో సేల్ చేసుకున్నా పర్లేదు, మంచి ప్రైస్తో మనం ఎక్స్పోర్ట్ చేస్తాము. దీనికి గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి, మనకు కూడా డబ్బులు వస్తాయి. కాబట్టి ఇది ఇప్పుడున్న లేటెస్ట్ అప్డేట్. మళ్ళీ వితిన్ 3-4 డేస్లో మనం అప్డేట్ ఇస్తాము. ఎన్ని రెజ్యూమ్లు వచ్చాయి, ఎంతమంది జాబ్కి వచ్చారు, ఎంతమంది మనము ఎంత వర్క్ అయింది అనేది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ, లేదా డీలర్షిప్ పరంగా కానీ, దేని గురించి అయినా సరే మీరు నాకు కాల్ చేయాలంటే నా నంబర్ వచ్చి 6303473893. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇంటర్వ్యూస్ నడుస్తూ ఉన్నాయి కంప్లీట్గా. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అంటే లేడీస్ మనకి ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ క్యాబిన్స్లో మనం ఇంటర్వ్యూస్ పెట్టినాం ఆల్రెడీ కంప్లీట్గా. ఇదిగోండి ఆల్రెడీ డైలీ మనకి ఒక 10-20 మంది ఆల్రెడీ ఇంటర్వ్యూస్ కోసం వస్తూ ఉన్నారు. ఓకే, ఇదిగో చూడండి. రష్మిక మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? గోపాల్ నుంచి వచ్చినారు. ఏ పనైనా చేయగలుగుతారా? చేయగలుగుతాం. భారత్ యొక్క మీరు శ్రీనివాసంలో నుంచి ఏం చదువుతున్నారు? 7th క్లాస్. మీరు పుష్పవతి యొక్క మీరు అమృతలా చూసారా ఫ్రెండ్స్, ఆల్రెడీ మనము ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ మన టీం మొత్తం ఉన్నారంటే ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. ఇట్లా డైలీ అందరినీ ఈ టైంలో అంటే లంచ్ తర్వాత 2 o'clock నుండి ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడి రెజ్యూమ్ తీసుకొని వాళ్ళ పేర్లు రాసుకొని మనం పంపించేస్తున్నాము. జనవరి 2 నుండి 7వ తారీఖు వీళ్ళకి మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది. అప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళని మనం పెట్టుకుంటాం. అంతేగాని ముందు అప్పుడప్పుడు వచ్చేస్తే మనకు ఉద్యోగాలు దొరకవు. ఓకేనా? కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కంప్లీట్గా ఇది ఇక్కడ ఆల్రెడీ రిసెప్షన్ ఉంటుంది మీకు. ఆ రిసెప్షన్ ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడవచ్చు. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ.